తనకేమీ తెలియదంటుంది రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ. అంతేకాదు సాదాసీదా మనిషినైన తనను డాన్గా చిత్రీకరిస్తున్నారని వాపోతుంది అరుణ. ఇంతకీ 3 రోజుల విచారణలో అరుణ నుంచి పోలీసులు రాబట్టిన విషయాలేంటి? లెట్స్ వాచ్. శ్రీకాంత్ను ప్రేమించాను, పెరోల్పై బయటకు తీసుకొచ్చి పెళ్లి చేసుకుందామనుకున్నా, కానీ ఇంతలోనే తమ అంచనాలన్నీ తారుమారయ్యాయంటోంది నిడిగుంట అరుణ. ఎమ్మెల్యే కోటమిరెడ్డి హత్యకు కుట్ర సహా పలు అంశాలపై అరుణ నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 3 రోజుల పోలీస్ కస్టడీలో అరుణ నుంచి పలు కీలక ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించారు పోలీసులు. మొదటి రోజు కేవలం గంటన్నర మాత్రమే విచారణ కొనసాగింది. రెండో రోజు ఏఎస్పీ సౌజన్య స్వయంగా వచ్చి అరుణను ప్రశ్నించారు. అయితే పలు ప్రశ్నలకు అరుణ సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలు, దందాలు, సెటిల్మెంట్ల గురించి తనకు తెలియదని విచారణలో చెప్పింది అరుణ. తనను కొందరు రాజకీయ నాయకులు ఆర్థికంగా ఆదుకున్నట్లు విచారణలో చెప్పింది అరుణ. అయితే ఆ నేతలు ఎవరు, వాళ్లతో తనకు గల సంబంధం ఏమిటనే విషయాలను రాబట్టలేకపోయారు పోలీసులు. 3వ రోజు ఎస్పీ కృష్ణకాంత్ సమక్షంలో అరుణను ప్రశ్నించారు ఏఎస్పీ సౌజన్య. ఎమ్మెల్యే కోటమిరెడ్డి హత్యకు కుట్రపై ఆరా తీశారు. అయితే కోటమిరెడ్డిని చంపాల్సిన అవసరం తమకేమిటంటూ అరుణ ఎదురు ప్రశ్న వేసినట్లు తెలుస్తోంది. రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రధాన అనుచరుడు జగదీష్తో సంబంధం పైన అరుణను ప్రశ్నించారు పోలీసులు. అయితే జగదీష్తో గ్యాప్ రావడం వల్ల శ్రీకాంత్ యాంగ్లో మనస్పర్ధలు వచ్చాయని అరుణ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే శ్రీకాంత్, జగదీష్ కలిసి చేసిన దందాల గురించి తనకు తెలియదని చెప్పింది అరుణ. కొన్ని ప్రశ్నలకు గుర్తులేదని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి 3 రోజుల విచారణలో అరుణ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టలేకపోయారు పోలీసులు.